హలో అండి. ఇప్పుడు నేను సపోటా జ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సీజన్‌లో సపోటా కూడా బాగా దొరుకుతాయి. సో, సపోటా తినడం కన్నా జ్యూస్ చేసుకుంటే ఇద్దరం, ముగ్గురం తాగొచ్చు కదా! అదే ఉద్దేశంతో చేశాను నేను. పంచదారని తీసుకున్నాను. మీ ఇష్టం అండి. హనీ కూడా వేసుకోవచ్చు పంచదారకి బదులు. సపోటాని పీల్ తీసుకొని దీంట్లో ఉన్న సీడ్స్‌ని కూడా తీసేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. పెట్టుకొని అయి కూలింగ్ తగ్గేంత వరకు ఉంచుకున్నాను. మరీ కూలింగ్ బాగా తగ్గకుండా మీడియం సైజులో కూలింగ్ ఉండేలా చూసుకున్నాను. ఐస్ క్యూబ్స్ బదులు నేను ఈ విధంగా డైరెక్ట్‌గా పాలే తీసుకున్నానండి కూలింగ్‌గా. మీకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అయిపోయింది జ్యూస్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న సబ్జాలని తీసుకున్నానండి. అలాగే గుమ్మడి గింజలను కూడా తీసుకున్నాను. అక్కడక్కడ పలుకులుగా తగులుతుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకే అవి నేను వేసుకున్నాను. చూసారా? ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉంది కదా! మీరు కూడా ట్రై చేసేయండి.